నమస్కారం అండి. హలో, నమస్తే సార్. మీ పేరు? మా పేరు రమాపురం కుమార్ అండి. మా అబ్బాయి గురించి అడుగుతాను. ఓకే కుమారి గారు, మీ అబ్బాయి పేరు చెప్పండి. వెంకట శివ భార్గవ్. వెంకట దేవ భార్గవ్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటి సార్? డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజు. పుట్టినరోజు 12/3/1984. 12/3/1984. ఓకే అండి, సమయం చెప్పండి, ఎప్పుడు జన్మించారు? సాయంకాలం 4:15. సాయంకాలం 4:15. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? అదే సార్, ఉద్యోగంలో స్థిరత్వం లేదు, మ్యారేజ్ చేయలేదండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. మాట్లాడండి గురుగారితో. సాయిరామమ్మా. నమస్తే సార్. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా బాబు మ్యారేజ్ అండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఈ బాబు జన్మ నక్షత్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రము సోమవారం మిథున రాశిలో పుట్టాడమ్మా. అవునా? ఆరుద్ర నక్షత్రం అంటే ఒక్కొక్కళ్ళు మామూలుగా పునర్వసు నక్షత్రం 1వ పాదం అన్నారు. కానీ అమ్మా, మీరు చెప్పిన సమయం ప్రకారం అయితే ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో సోమవారం జన్మించాడు. మీకు కొన్ని అంటే ఈ అబ్బాయి నడవడిక గురించి కొన్ని చెప్తాను, అవి కరెక్ట్ అనిపిస్తే ఆరుద్ర నక్షత్రాన్ని అనుసరించండి. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటంటే అనుకున్న పనిని సాధించే తత్వం ఎక్కువగా ఉంటుందమ్మా. వాళ్ళ మాటకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏదనుకున్నా సరే పట్టుదలతో సాధించే తత్వం ఉంటుంది. తండ్రి వైపు నుంచి తను చెప్పేది తండ్రికి నచ్చదు, తండ్రి చెప్పేది తనకి నచ్చకపోవడం ఉంటుంది. అంటే సఖ్యత అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత ఉందమ్మా. స్థానచలనం ఖచ్చితంగా ఈ అబ్బాయికి జరగాలి. ఉన్న ప్లేస్లో, పుట్టిన ఊర్లో తను డెవలప్ కాలేడు. పైగా మంచి రూపవతి అమ్మా. పర్వాలేదమ్మా, పుట్టింది హైదరాబాద్లో అయితే ఉద్యోగరీత్యా కానీ కళ్యాణం అయిన తర్వాత హైదరాబాద్లో పుట్టిన ప్రదేశంలో ఉండకూడదు. ఇంకేదన్నా ప్రదేశానికి మారినప్పుడు తను మంచి జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుందమ్మా. మంచి రూపవంతురాలు, గుణవంతురాలు అయిన అమ్మాయి జీవిత భాగస్వామి వస్తుంది. కళ్యాణం అయిన తర్వాత వచ్చిన అమ్మాయి వల్ల కూడా తనకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు అసలు చింతించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జాతక రీత్యా 2023 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు బుధ మహర్దశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. జాతక రీత్యా ప్రత్యేకంగా శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఏది చేసినా అతి శీఘ్రముగా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం లభిస్తుంది. శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో ఒక 6 దానిమ్మ పళ్ళను అమ్మవారికి నివేదన చేసి 12 ఏళ్ల లోపల ఉన్న చిన్నపిల్లలు, ఆడపిల్లలకు గనక అది ప్రసాదంగా గనక పంచి మనసులో ఉన్న కోరికను చెప్పుకొని వారి యొక్క పాదాలకు గనక నమస్కారం చేసుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ అబ్బాయికి ఉద్యోగరీత్యా వివాహ జీవితానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుందమ్మా. మీకు ఒక సందేహం కలగవచ్చు, చిన్నపిల్లలు కదా గురువుగారు నమస్కారం చేయొచ్చా అని. 12 ఏళ్ల లోపల ఉన్న ఆడపిల్లలకు ప్రత్యేకంగా మనం దేవీ నవరాత్రుల సమయంలో సువాసిని పూజని చేస్తుంటామమ్మా. అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి పెట్టిన నివేదనను వాళ్ళకు ప్రసాదంగా ఇచ్చి మనసులో ఉన్న కోరిక కనుక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ కోరిక నెరవేరుతుంది. అలాగే గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయండి. సమయం తక్కువ ఉండడం వల్ల మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద గురుగారి నెంబర్ స్క్రోల్ అవుతుంది. గురుగారి నెంబర్కి లైవ్ అయిపోయిన వెంటనే కాల్ చేసి మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. ఇంకా తీవ్రంగా దాన్ని చూసి ఆ జాతకంలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా అవన్నీ కూడా చూసి మీకు మంచిగా జాతకాన్ని వివరిస్తారు. మరో కాలర్ ఉన్నట్టున్నారు.